ఆకాశంలో మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైందని, గ్రహణాలపై ప్రజలు అపోహలు వీడాలని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు సంతోష్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జేవీవీ ఆధ్వర్యంలో పాక్షిక చంద్ర గ్రహణాన్ని వీక్షించారు. బిస్కెట్లు తింటూ గ్రహణాన్ని తిలకిస్తూ జనాన్ని చైతన్యపరిచారు. కక్షలో తిరుగుతున్న క్రమంలో సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయని, అలాంటి అద్భుత దృశ్యాలు అరుదుగా వస్తాయని జేవీవీ అధ్యక్షులు సంతోష్ అన్నారు. గ్రహణాలపై ఉన్న మూఢ విశ్వాసాలు విడనాడి శాస్త్రీయ దృక్పథం వైపు అడుగులు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జేవీవీ మహిళా ఉపాధ్యక్షురాలు దీప్తి, కోశాధికారి శ్రీధర్ బాబు, నాయకులు పెంటపర్తి ఊసన్న, గంగన్న, సుకుమార్, దిలీప్, సంజయ్, మల్లేష్ పాల్గొన్నారు. ఖగోళపరంగా మనకు మరో ఆసక్తికరమైన అద్భుతమైన సంఘటన చంద్రగ్రహణం. మనం ఇటీవలనే అక్టోబర్ 25 రోజు సూర్యగ్రహణం చూసాము. ఈరోజు చంద్రగ్రహణం చూస్తున్నాం. చాలా అరుదుగా సంభవించే సంఘటనలు ఇవి చూడడానికి చంద్రగ్రహణం చాలా మాకు బ్యూటిఫుల్గా, అందంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటనల్ని ప్రజలందరూ కూడా వీక్షించాలి. ఇట్లాంటి వాటిని మిస్ చేయకూడదు. ఎందుకంటే చాలా ఇప్పుడు మళ్ళీ వచ్చే చంద్రగ్రహణం 3 ఏళ్ళ తర్వాత వస్తుంది. కాబట్టి దీన్ని చూడటంలో మనకు ఎలాంటి అనుమానాలకు, అపోహలకు మనము గురి కావద్దు. ఎందుకంటే ఇవి కేవలం చంద్రగ్రహణం అంటే సూర్యుడు మరియు చంద్రుడు మధ్యన భూమి అడ్డంగా వచ్చినప్పుడు, అవి కక్షలో తిరుగుతున్నప్పుడు అడ్డంగా వచ్చినప్పుడు భూమి యొక్క నీడ అనేది చంద్రుడి మీద పడుతుంది. దానివల్ల చంద్రుడు మనకు కొంతసేపు కనిపించాడు. అంటే కేవలం గ్రహణాలు అంటే కేవలం నీడలు, ఆ గ్రహాల యొక్క నీడలు, అంతేగాని దానికి రకరకాల కథలు, అపోహలు, భయాలు అంటగట్టి మన సమాజంలో రకరకాల మూఢనమ్మకాలు